నివేదిక అంటే ఇప్పటిదాకా 51 ఎంక్వైరీలు చాలా చూసాం. దీనిలో ఒక అధికారి కింద అధికారికి రాస్తాడు, ఎంక్వైరీ ఆఫీసర్కి రాస్తాడు, నువ్వు బ్యాంక్ ఎంప్లాయీస్ని ఇంప్లికేట్ చేయకుండా నివేదిక ఇచ్చావు. బ్యాంక్ ఎంప్లాయీస్ స్పష్టంగా పోలీస్ స్టేషన్లో ఉంది ఎవరున్నారో, పేర్లున్నాయి, తప్పు అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా నిజాలు రాబట్టి బ్యాంకు డబ్బుని వసూలు చేయటంలో అధికారులు శ్రద్ధ వహించాల్సింది పోయి దాన్ని వదిలేసి ఎంప్లాయీస్ మీద ఎంప్లాయీస్ అమాయకుల, చేతగాని వాళ్ళ, పనికిమాలిన వాళ్ళ ఆ విధంగా ఆలోచిస్తే మాత్రం తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ రేపు మీరందరూ పెద్ద ఎత్తున రాని వాళ్ళకు కూడా చెప్పి పెద్ద ఎత్తున పాల్గొనటం ద్వారా ఈ ఉద్యమాన్ని బ్యాంకు కోసం జరుగుతుంది, మన కోసమే కాదు, బ్యాంకు కోసం జరుగుతుంది. బ్యాంకులో ఈ విధంగా దోపిడీ చేసిన వాళ్ళని వదిలేస్తే, దొంగతనం చేసిన వాళ్ళని వదిలేస్తే, మాయ చేసి మోసం చేసి ఎంప్లాయీస్ని మోసం చేసి వదిలేస్తే రేపొద్దున్న మనం ఎప్పుడైతే నిలబడి పనిచేస్తామో ఇలాంటి శక్తులన్నీ కూడా నిర్వీర్యం అవుతాయి. భవిష్యత్తులో చేయబోయే ఆందోళన కార్యక్రమాలు రేపు కలెక్టరేట్ ముందు సుమారు 200 మందితో మనం ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఆ కార్యక్రమం సక్సెస్ అయితేనే ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది ఏంటి. ఈ రోజు మనం వెళ్తున్నాం జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి బతిమలాడుకుంటున్నాం, మా మాట వినండి అని. మనం చేసే ఆందోళన కార్యక్రమం వల్ల అసలు జీడీసీసీ బ్యాంకులో ఉద్యోగులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అని ప్రభుత్వం మన పిలిపించి మాట్లాడే విధంగా మన ఆందోళన కార్యక్రమాలు ఉండాలి. మనందరం ఐక్యంగా ఉంటేనే, మీ అందరూ సహకరిస్తేనే అది సాధ్యం అవుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ రేపటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత 13 జిల్లాల నుంచి కూడా మీకు సపోర్టుగా చాలా మంది ప్రతినిధులు ఇక్కడికి రేపు హాజరవుతున్నారు. మన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగులు, మన సహకార సంఘాల ఉద్యోగులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరై రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏదైతే అమాయకమైన ఉద్యోగులపై ఈరోజు క్రిమినల్ సివిల్ చర్యలకి అధికారులు అత్యుత్సాహం చూపించి ముందుకు వెళ్తున్నారో అది ఆగేంత వరకు ఈ పోరాటం ఆపదు అని, భవిష్యత్తులో ఇంకా మరింత ఉధృతం చేస్తుందని ఉద్యోగులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకైనా సరే రెడీగా ఉన్నామని కూడా చెప్తున్నాం. దానికి కూడా ఉద్యోగులందరూ కూడా మద్దతు తెలపాలని తెలియజేస్తూ రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి తెలియజేస్తున్నాం.